హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరిత. ఈరోజు మనం పీకో మిషన్ లేకుండా శారీకి ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. అంటే మనం నార్మల్గా యూస్ చేసే మిషన్లో శారీకి ఫాల్ ఎలా వేస్తారనేది నేర్చుకుందాం. సో ఇప్పుడు మనము ఈ శారీకి ఫాల్ వేయబోతున్నాం. సో చూడండి, ఈ శారీ చాలా సిల్కీగా ఉంది. నార్మల్ పట్టు శారీస్కి, స్టిఫ్ శారీస్కి ఈజీగా వేయొచ్చు, కానీ ఇలాంటి సిల్కీ శారీస్కి వేయడం కొంచెం కష్టం. చూడండి, ఇప్పుడు ఫాల్ అనేది మనము 2 సైడ్స్ ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్టే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ ఇంకా ఫాల్ రెండు ఈక్వల్గా, శారీ కొంచెం డిస్టెన్స్ వదిలేసుకొని మనం ఫాల్ స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ నుంచి రెండు ఈక్వల్ పాయింట్స్లో పెట్టుకొని మనము ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా 2 ఎడ్జెస్ స్ట్రైట్గా వచ్చేలాగా నీడిల్ కింద వైపున ఉంచుకొని ఇలా ఫాల్ శారీ 2 జాయిన్ చేసి మెల్లగా స్టిచ్ వేసుకోవాలి. సో ఇది అనేది మనం కొంచెంకి అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి. ఎందుకంటే కార్నర్ కాబట్టి మనం స్పీడ్గా వేసిస్తే ఐదర్ శారీ అయినా లేకపోతే ఫాల్ అయినా ఫ్రంట్కి వచ్చేస్తుంది, అప్పుడు మనకి లుక్ పోతుంది. సో రెండు ఈక్వల్గా ఉంటేనే మనకి లుక్ అనేది నీట్గా కంప్లీట్ అవుతుంది. సో కొంచెం దూరానికి మనం ఫాల్ శారీ అరేంజ్ చేసుకుంటూ ఈక్వల్గా స్టిచ్ వేసుకోవాలి. సో సిల్కీ శారీ కాబట్టి మనకి జారుతూ ఉంటుంది ఫుల్. సో మిషన్కి అటు సైడ్ మనం శారీ పైన ఏదైనా బరువు అయినది పెడితే మనకి శారీ అనేది కొంచెం గ్రిప్ ఉంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం శారీ అంతా ఫాల్ ఎడ్జ్ వరకు ఇలా 2 ఈక్వల్ పార్ట్గా పెట్టుకొని కార్నర్ స్టిచ్ అనేది వేయాలి. సో ఇలా వేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా ఎండ్ వరకు మనం ఫినిష్ చేశాక వన్ సైడ్ స్టిచ్ అయిపోయింది కాబట్టి ఇంకొక సైడ్ స్టిచ్ చేయాలి కదా. సో అప్పుడు ఏంటి అంటే మనము నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఫాల్ శారీ రెండు ఈక్వల్గా అనుకొని ఇలా బాల్ పిన్స్ పెట్టుకుంటే బిగినర్స్కి కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం శారీ స్టిచ్ చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ రెండు అరేంజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇలా ముందే మనం బాల్ పిన్స్ పెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. స్టిచ్ చేసినప్పుడు ఒక ఐడియా కూడా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఫాల్ అనేది ఎంత నీట్గా ఉంది. ఎందుకంటే నేను వాష్ చేశాక ఫాల్ని ఐరన్ చేశాను. మనం ఐరన్ చేసుకుంటే మనకి ముడతలు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. సో అప్పుడు మనం ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట. సో వాష్ చేశాక ఫాల్ని మొత్తం నీట్గా ఐరన్ చేసి పెట్టుకోవాలి, అప్పుడు మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బాల్ పెన్స్ అనేది మొత్తం ఫాల్కి పెట్టుకోవాలి. ఇలా మనం ఇప్పుడు చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కార్నర్ ఎడ్జ్ స్టిచ్ చేశాక ఇలా కంటిన్యూ చేయాలి. సో ఇలా చేస్తున్నప్పుడు సిల్క్ శారీ కాబట్టి అటు ఇటు జారకుండా ఉండడానికి అటువైపు ఒక హ్యాండ్ ఇటువైపు ఒక హ్యాండ్ పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫాలో అవుతే మనకి ఫాల్ నీట్గా వస్తుంది. సో కొంచెం ఇలా పట్టుకొని గట్టిగా అటు సైడ్ ఒక హ్యాండ్ ఇటు సైడ్ ఒక హ్యాండ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మనం ఇలానే జరుపుతూ శారీ ఫాల్ అనేది అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేస్తే మనకి పీకో మిషన్ మీద కుడితే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో నార్మల్ మిషన్ పైన కూడా అంతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, 1 హ్యాండ్ అప్ సైడ్ 1 హ్యాండ్ డౌన్ సైడ్ పెట్టి నీట్గా స్టిచ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం స్టిచ్ చేసిన శారీ సో మనం పైనుంచి చూస్తుంటే మనకి ఎక్కడ ముడత అనేది కనిపించట్లేదు. నార్మల్గా మిషన్ పైన స్టిచ్ చేస్తే మనకి అక్కడక్కడ ఇలా లేస్తున్నట్టు ఉంటుంది. సో అలా ఏమీ లేదు, పీకో మిషన్ పైన వేస్తే ఎంత స్టిఫ్గా ఉందో అంతే స్టిఫ్గా ఉంది. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ కూడా అంతే స్టిఫ్గా ఉంది, ఎక్కడ ఫాల్ అనేది నలిగినట్టు ముడత పడ్డట్టు మనకి ఎక్కడ రాలేదు. సో ఈ టెక్నిక్స్ యూస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. I hope you all liked my video. Share, like and subscribe the video. Thank you.